హలో నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనకి అంటే ఇన్ఫర్టైల్ కపుల్, నీడీ కపుల్ మనకి ఎందుకు 49ని చూస్ చేసుకోవాలి, మనకి వేరే ల్యాబ్స్తో కంపేర్ చేస్తే 49లో అడ్వాంటేజ్ ఏముంది అంటే మనకి ఏంటి అంటే వరల్డ్ క్లాస్ IVF ల్యాబ్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ వైజ్గా యూరోప్, USA మనకి ఎంత బెస్ట్ క్వాలిటీ ల్యాబ్ అనేది అయితే ఉందో మనం 49లో కూడా ఆ స్టాండర్డ్ ల్యాబ్ అనేది మనం తయారుగా ఉందన్నమాట మనకి 49లో. ఇప్పుడు మనకి దీంట్లో కొత్త టెక్నాలజీ ఏం యూస్ చేస్తున్నాము అంటే మనకి అలార్మ్ సిస్టమ్ అన్నమాట. మనకి ఏంటి అంటే మనకి IVF ల్యాబ్ అనేది మనకి అంటే టెంపుల్ ఎంత పవిత్రంగా ఉండాలి అంత పవిత్రంగా మెయింటైన్ చేయాలన్నమాట IVF ల్యాబ్ని. అంటే ఆ ఎక్విప్మెంట్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ మనకి అంత బాగా ఉంటే మనకి ఎంబ్రియో క్వాలిటీ కానీ అవన్నీ కూడా బాగా వస్తాయన్నమాట. సో మరి వీటిని గుర్తించడానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, మనకి పవర్ సప్లైలో కానీ మనకి లిక్విడ్ నైట్రోజను, కార్బన్ డయాక్సైడ్, ఈ టెంపరేచరు, హ్యూమిడిటీ, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ల్యాబ్లో. సో వీటిల్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉంటే మనకి ఒక అలారం మోగడం అనమాట. దీన్ని జిల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్ అనమాట. సో ఈ అలార్మ్ని మనకి ఇన్స్టిల్ చేయడం జరిగిందనమాట 49లో. ఇదేంటి అంటే 24/7 అనమాట. సో మనకి ఎక్కడైనా కూడా చిన్న పవర్ సప్లైలో ఏమన్నా తేడా ఉన్నా, సో ఈ టెంపరేచర్ అంటే హ్యూమిడిటీ వీటన్నిటిలో చిన్న చిన్న దాంట్లో ఏమన్నా చిన్న డ్యామేజెస్ అంటే చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా వెంటనే అలార్మ్ ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. సో వెంటనే దాన్ని సరి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వేరే చోట ఏంటి అంటే మనకి సడన్గా పవర్ ఫ్లక్చువేషన్స్ ఏమన్నా అయినా కూడా అంటే తెలిసే దారి అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మార్నింగ్ వచ్చినప్పుడు చూసుకుంటారు కాబట్టి అప్పటి వరకు మనకి అంటే జరగాల్సిన డ్యామేజ్ ఎంబ్రియోస్కి వాటికి జరిగిపోతుందన్నమాట. కాకపోతే మనకి 49లో ఇలా ఈ జిల్ట్రిక్స్ అలార్మ్ సిస్టమ్ అనేది ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని వెంటనే గుర్తించి మనం కరెక్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే మనకి బెస్ట్ బేబీస్, బెస్ట్ ఎంబ్రియోస్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ అండి.